సో, ఇప్పుడు మీరు చాలా అంటే చాలా ఫేస్ చేసొచ్చారు. చాలా చూసొచ్చారు గదా! ఇప్పుడున్న వాళ్ళకి అంటే మీరు ఎక్కడో ఒక విషయంలో బాగా బాధపడుతున్నారని అర్థమైంది. ఒక్క విషయం కాదు మేబీ చాలా చాలా ఉండొచ్చు. ఉన్నాయి. సో, చూసే జనాలకి ఈ పని మాత్రం చేయకండి. మీతో ఉన్న అమ్మ, నాన్న కావచ్చు, పిల్లలు కావచ్చు బాధపడతారంటే మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు మా మీడియా ద్వారా? నేనేం జెప్పినా వాళ్ళు టీవీలో జూస్తారని ఆలోచిస్తున్నా. లేతే హ్మ్. చెప్పేస్తున్నా. టకా అన్నీ జెప్పేస్తున్నా. ఎవరి గురించి చెప్పొద్దండి. హ్మ్. జస్ట్ మీరు ఫీల్ అయిన నా విషయం చెప్పండి. ఫీలేంటంటే, నేను మొన్న ఒకసారి వీడియోలో గూడా జెప్పాను. పెద్దోళ్ళు ఎప్పుడైనా ఎంతో కడుపు కట్టుకొని, హ్మ్. ఎన్నో పనులు జేసి, ఎంతో కష్టాన్ని అనుభవిచ్చి, వాళ్ళు తినక వాళ్ళ బిడ్డలను సాకుతారు. హ్మ్. ఎందుకు? వాళ్ళొచ్చి పెద్ద అయిపోయి జాబులు జేసి వాళ్ళు తెచ్చిస్తారు, సాకేస్తారని గాదు. హ్మ్. సత్యకాలంలో ఒక ముద్ద అన్నం బెడతారని ఆశ. అంతే. హ్మ్. వాళ్ళ బట్టలు, నగలు హ్మ్. కారుల్లో తిప్పాలా, బంగ్లాల్లో కూర్చోబెట్టాలా హ్మ్. అనే ఆశలేముండవు హ్మ్. మనిషికి. అవును. వయసయిపోయాక. వయసులో ఉన్నప్పుడు అన్ని కోరికలుంటాయి. అవును. అవి తీరలా నాకు. హ్మ్. అవి తీరలేదు కానీ ఇప్పుడు నాకంటూ ఇంటి కిరాయి కట్టుకోవాలా, హ్మ్. తినాలా, బతకాలా, నలుగురిలో తలెత్తుకొని తిరగాల హ్మ్. అని నా బాధ.